Hello viewers, welcome to Telugu Dose and don't forget to subscribe my channel. Previous videos lo nenu already CS company secretary gurinchi 2 videos chesanu. Ippudu ee video lo nenu inka detailed information regarding CS cheppabothunnanu. Okavela meeku CS introduction gurinchi kavali ante information nenu aa video link description lo pedtanu, okkar check cheskondi. So without any further delay, let's get started. మీ అందరికి తెలిసినట్టు సిఎస్ ఫుల్ ఫామ్ వచ్చేసి కంపెనీ సెక్రటరీ. ఈ వీడియోలో నేను దాని ఎలిజిబిలిటీ, డ్యూరేషన్, జాబ్ ఇవన్నీ మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ బిగిన్. సో సిఎస్ కోర్స్ అయితే మెయిన్ గా కామర్స్ స్టూడెంట్స్ లో పాపులర్ ఉంది. ఒకవేళ మీరు కామర్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి అయితే సిఎస్ ఇస్ ద బెస్ట్ కోర్స్ అండ్ ట్రెండింగ్ కోర్స్ అని కూడా చెప్పవచ్చు. ఇంకా మీకు కామర్స్ అనే పర్వాలేదు, మీరు ఒకవేళ డిఫరెంట్ ఫీల్డ్ లో నుంచి అయినా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇది ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ కంపెనీ సెక్రటరీ ఆఫర్ చేస్తుంది. దీంట్లో మీకు డిస్టెన్స్ లెర్నింగ్ కోర్సెస్ కూడా ఉన్నాయి, బట్ చాలా తక్కువ. మీరు దాన్ని బట్టి మీరు చేసుకోవచ్చు. ఇంకా దీంట్లో మనకి 3 లెవెల్స్ ఉంటాయి: ఫౌండేషన్, ఎగ్జిక్యూటివ్ అండ్ ప్రొఫెషనల్. దీని ఫౌండేషన్ ప్రోగ్రామ్ వచ్చేసి 10 to 12th పాస్ అయిన వాళ్ళు ఫౌండేషన్ ప్రోగ్రామ్ నుంచి జాయిన్ అవ్వచ్చు. ఒకవేళ మీరు డిగ్రీ, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోతే సెకండ్ స్టేజ్ నుంచి ఎగ్జిక్యూటివ్ నుంచి స్టార్ట్ అవ్వచ్చు. ఒకవేళ మీరు ఫస్ట్ సపోజ్ మీరు డిగ్రీ కంప్లీట్ అయిపోయింది అనుకోండి, మీరు 3 లెవెల్స్ లో నుంచి సెకండ్ లెవెల్ లో జాయిన్ అవ్వండి. ఒకవేళ మీరు ఇంటరే కంప్లీట్ అయితే ఫస్ట్ నుంచి 3 లెవెల్స్ క్లియర్ చేసుకుంటూ రావాలి. సో ఎగ్జిక్యూటివ్ ఫౌండేషన్, ఎగ్జిక్యూటివ్, ప్రొఫెషనల్ అనేది దీని లెవెల్స్. ఒక్కొక్క దానికి ఒక్కొక్క డ్యూరేషన్ ఉంది. మనకి ప్రొఫెషనల్ కి 10 months, ఫౌండేషన్స్ కి 8 months, ఎగ్జిక్యూటివ్ కి 9 months. ఒక్కొక్క దానికి ఒక్కొక్క డ్యూరేషన్, ఒక్కొక్క ఫీజ్. అంటే మనము ఒక్కొక్క స్టేజ్ కి ఒక్కొక్క ఫీజ్ కట్టాలి. సపోజ్ ఒక దానికి 7,000 ఉండొచ్చు, 12,000 ఉండొచ్చు. బట్ మీరు తీసుకునే ఇన్స్టిట్యూషన్ ప్రకారం ఫీజ్ అనేది బేస్డ్ అయి ఉంటుంది. వాళ్ళు ఇచ్చే కోచింగ్ అండ్ ఇన్స్టిట్యూషన్ ప్రకారం మీకు బేస్ అయి ఉంటుంది. ఈ కోర్స్ తర్వాత మీకు సర్టిఫికేషన్ అనేది వస్తుంది. దాన్ని బట్టి మీరు సిఎస్ లాగా క్వాలిఫై అవుతారు. సో శాలరీ విషయానికి వస్తే స్టార్టింగ్ లో తక్కువనే ఉంటుంది, ఎందుకంటే ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి 3 to 5 lakhs ఉండొచ్చు. తర్వాత మీ స్కిల్స్ అండ్ ఇంట్రెస్ట్ అండ్ ఎక్స్పీరియన్స్ బట్టి మీకు డెవలప్మెంట్ అనేది ఆ కెరియర్ లో ఉంటుంది. ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ చూస్తే మీరు ఒక అసిస్టెంట్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ లాగా, లీగల్ అడ్వైజర్ లాగా, కార్పొరేట్ పాలసీ మేకర్, ప్రిన్సిపల్ సెక్రటరీ ఇలాంటి పొజిషన్స్ కి మీరు ఎలిజిబుల్ అవుతారు. మీరు ఒక పెద్ద పెద్ద కంపెనీస్ లో కూడా సిఎస్ లా వర్క్ చేయొచ్చు. అప్పుడు మీ కెరియర్ చాలా బాగా ఉంటుంది. దీని ఎలిజిబిలిటీ వచ్చేసి నేను ఆల్రెడీ మీకు చెప్పాను. ఒకవేళ మీరు 12th పాస్ అయితే మీరు ఫస్ట్ లెవెల్ నుంచి స్టార్ట్ చేయాలి. ఒకవేళ డిగ్రీ పాస్ అయితే సెకండ్ లెవెల్ నుంచి స్టార్ట్ చేయాలి. ఓన్లీ ఇంటర్ కంప్లీట్ చేసిన వాళ్ళైతే సిఎస్ ఈజీగా కావచ్చు. మీకు డైరెక్ట్ సిఎస్ డిగ్రీ ప్లేస్ లో సిఎస్ లో జాయిన్ అవ్వచ్చు అంతే. మీకు రిక్వైర్మెంట్ స్కిల్స్ వచ్చేసి మీకు ఒక డెడికేషన్ అనేది, హార్డ్ వర్క్ అనేది ఉండాలి. ఎందుకంటే దీంట్లో నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. సబ్జెక్ట్స్ కూడా చాలా ఉంటాయి, అవి కొంచెం డిఫికల్టే ఉంటాయి. సో హార్డ్ వర్క్ అనేది ఇంపార్టెంట్. లైక్ అకౌంటింగ్, ఆడిటింగ్, టాక్సేషన్, ఫైనాన్షియల్ అనాలిసిస్ ఇవన్నీ ఉంటాయి. సో యూ నీడ్ టు స్టడీ వెల్. ఇంకా మీకు డిఫికల్టీ టైం కూడా షెడ్యూల్ సరిగ్గా చేసుకోవాలి. అప్పుడే మీరు ప్రిపరేషన్ అనేది చాలా బాగా చేసుకుంటారు. సో స్కిల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, టైం మేనేజ్మెంట్ స్కిల్స్ కానీ, రిటర్న్ స్కిల్స్ కానీ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ సిఎస్ కోసం. మీకు ఏదైనా కాలేజ్ లో ఇంట్రెస్ట్ ఉంటే, ఏదైనా కోర్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్నా ఫస్ట్ మీరు డీటెయిల్ గా కాలేజ్ గురించి ఎంక్వైరీ చేసుకుని జాయిన్ అవ్వండి. అప్పుడే మీకు కెరియర్ ఆప్షన్ గురించి కానీ, మీ కెరియర్ రిలేటెడ్ డౌట్స్ అన్ని క్లియర్ అయిపోతాయి. ఇంకా సిఎస్ లో ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది ప్రతి ఇయర్ 2 times హెల్డ్ అవుతుంది. సో మీరు జూన్ అయినా డిసెంబర్ లోనైనా ఉంటుంది. మీరు ఎంట్రన్స్ కోసం ట్రై చేస్తే మీరు వెబ్సైట్ కి వెళ్లి మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. దాన్ని బట్టి మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు. నేను ఇప్పటిదాకా చెప్పినట్టు ఎలిజిబిలిటీ 12th, సో యూ కెన్ ఎన్రోల్. ఇంకా డ్యూరేషన్ వచ్చేసి 9 months ఉంటుంది. ఒక్కొక్క ప్రోగ్రామ్ ఒక్కొక్కటి ఉంటుంది. నేను చెప్పినట్టు ఫౌండేషన్ 8 months, ఇది 9 months, ఒక 10 months, దాన్ని బట్టి ఉంటుంది. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ సిఎస్.